హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడ కనిపించేది శ్రీ లలితాంబిక అమ్మవారి టెంపుల్ అండి. ఎవ్రీ న్యూ ఇయర్ ఇక్కడ చాలా రష్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఎంతో బాగుంటుంది. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో మీరు చూడండి. దీని యొక్క చరిత్ర ఏంది, ఇది ఎక్కడ ఉంది, లొకేషన్ ఎక్కడ, మేము ఎవరెవరం కలిసి వెళ్ళాం, ఇవన్నీ చెప్తా. నాతో పాటు మీరు దర్శనం చేసుకోండి. ముందుగా దీని యొక్క లొకేషన్ ఎక్కడైనా చెప్తా చూడండి. హైదరాబాద్ బెంగళూరు హైవే రహదారి మధ్యలో గుల్లపల్లి అనే గ్రామం ఉంటుందండి. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలానికి 5 కిలోమీటర్ల సమీపంలో ఈ లలితాంబికా దేవి టెంపుల్ ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అతిపెద్ద శ్రీచక్రంపై కొలువున్న శ్రీ లలితాంబిక అమ్మవారు ఉన్నారు ఇక్కడ. దీని యొక్క చరిత్ర ఏంటి అంటే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న ఏర్పేడు వాస్తవ్య పీఠాధిపతులు స్వర్గీయ శ్రీ విద్యానందుల స్వామి వారి శిష్యుడు అయిన శ్రీ రామేశ్వరానందగిరి పంతులు స్వాముల ఆధ్వర్యంలో ఈ దివ్య సన్నిధి రూపుదాల్చిందండి. మనకు గుడిలోకి వెళ్ళే ముందు ధ్యానం చేస్తున్న శివుడి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 2 అంతస్తులు ఉంటుందండి ఈ తపోవనం. ఈ 2 అంతస్తుల ఈ తపోవనంలో కింది అంతస్తులోనేమో శ్రీచక్రమేరు ఉంటుంది. 2వ అంతస్తులో ఇదే 2వ అంతస్తు. ఈ 2వ అంతస్తులో శ్రీ సచ్చిదానంద రూపిణి శ్రీ లలితాంబికా దేవి గారు కొలువుదీరి ఉన్నారండి. ఎంత అంటే చాలా రష్. ఆల్రెడీ టైం అనేది 12:30 అవుతుంది. అయినా కూడా ఎంత రష్ ఉన్నారు చూడండి. యాక్చువల్గా అయితే ఫొటోస్ వీడియోస్ తీయొద్దండి అని చెప్తున్నారు. బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం చేయాలి కదా. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. ఇంకా ఇక్కడ గురుకుల పాఠశాలలాగా బోధిస్తారు కూడా. లైక్ అన్ని సబ్జెక్ట్స్తో పాటు ఇక్కడ పూజారితనం అదంతా నేర్పిస్తారు. ఇంకా మనకేమైనా సమస్యలు ఉన్నా ఇక్కడ వచ్చి నవధాన్యాల పూజ, లేకపోతే 101 ఇలా తిరుగుతారు కదా గుడి చుట్టూ, అలాంటి పూజలు మొక్కులు అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి చేస్తే శని పూజ కానీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ గుడికి ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఈ గుడి నాకు ఎట్లా తెలుసు అని అంటే చిన్నప్పుడు మా ఊరు పక్కల పోలేపల్లి అని ఉంటుంది. ఆ స్కూల్కే మేము హై స్కూల్కి అక్కడికే వెళ్ళే వాళ్ళము. ఇక్కడ నుంచి నియర్లీ 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. రోజు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 5 years ఎవ్రీ న్యూ ఇయర్కి మా క్లాస్మేట్స్తో కలిసి నడుచుకుంటూ ఈ గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేవాళ్ళం. పోలేపల్లి నుంచి ఈ గుడి దగ్గర 2 to 3 kilometers 4 kilometers వరకు అవుతుంది. షార్ట్ కట్స్లో పెడితే 3, లేదు వేరే రూట్ నుంచి వెళ్తే 4 అవుతుంది. అయినా కూడా అందరం కలిసి ఫ్రెండ్స్తో నడుచుకుంటూ వెళ్ళి ఎవ్రీ ఇయర్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఇక్కడ గోశాల ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నీట్గా. ఇక్కడ ఒకప్పుడు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ ఇందులో కాయిన్స్ వేసేవాళ్ళు. వాళ్ళ ఏదైనా కోరికలు మనసులో తలుచుకొని అందులో కాయిన్స్ వేస్తే అవి నెరవేరుతాయని నమ్మేవాళ్ళు. బట్ ఇప్పుడు అక్కడ వాటర్ ఫౌంటైన్ లేదు. ఇక్కడ అన్నదానం కూడా చేశారు. అన్నదానంలో పులిహోర ఒక్కటే చేశారు. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చాలా రెస్పెక్ట్ఫుల్గా మంచిగా జరిగింది అన్నదానం కూడా. ఇదే అండి నేను చెప్పిన కదా గోశాల అని. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ గోవులకి అరటిపళ్ళు ఇంకా అలాంటివి గోవులు తినేవన్నీ దానం చేస్తూ ఉంటారు. గోవులు కూడా ఎంత ఫ్రెండ్లీనెస్, ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. నాకేమో భయం అవుతుంది, బట్ మా బాబు అయితే కొంచెం కూడా భయపడలేదు. ఈ పాప మా ఇంటి పక్కన ఆమె, నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, ఈ పాప, ఇంకొక చిన్న పాప వచ్చినాము. మా బాబు చూడండి, మా బాబు ఇంత కూడా భయపడతలే. ఈయన మా హస్బెండ్ ఇంకా మా బాబు అయితే, మా హస్బెండ్ అంటే పెద్దయినా కాబట్టి భయపడాడు. మా బాబు అయితే చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. ఆ చిన్నపిల్లలు ఇద్దరు అసలు ఇంత కూడా భయపడట్లే. గోవులు కూడా వాళ్ళతో ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. సబ్స్క్రైబ్.